యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని 14వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడియున్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ప్రకటన 14వ అధ్యాయము 6వ వచనము నుండి. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాటలాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. 14వ అధ్యాయము 8వ వచనము నుండి. వేరొక దూత, అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి, చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకునిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనము నుండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో, తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడయుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండియున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయున్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడయున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ప్రకటన 14వ అధ్యాయము 17వ వచనము నుండి. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరియొక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష బండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇంతటితో ప్రకటన గ్రంథములోని 14వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు పూర్తి చేయబడినవి.